హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ డైలీ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియోస్ అనేవి మీ ముందు ఉంటాయి. మరి స్టార్ట్ చేసేద్దామా వ్లాగ్ని? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి మండే వ్లాగ్ అండి. నేను సండే రోజు పీవీపీ మాల్కి వెళ్ళాను అని మీతో షేర్ చేశాను కదా. ఆ రోజు నేను ఈజీ బై ఉంది కదా పీవీపీ మాల్లో, అక్కడ తన్మయ్యకి అయితే ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను. అవి మీతో షేర్ చేయడం మర్చిపోయాను నేను. అందులో ఏమైందంటే ఒకటి తన్మయ్యకి కొంచెం పర్ఫెక్ట్గా ఉంది, ఒకటేమో కొద్దిగా టైట్గా ఉంది. ఇక అది చూడడానికి బాగానే అనిపించింది కానీ వేసి చూస్తే కొంచెం టైట్గా అనిపించింది. ఇక ఎదిగే పిల్లలు కదా, కరెక్ట్గా ఉంటే కుదరదు అని చెప్పేసి దాన్ని రిటర్న్ ఇవ్వడానికి మండే రోజు నేను ఈవినింగ్ అయితే వెళ్ళాను. తనోజ్కి మండే రోజు స్కూల్ ఉంటుంది కదా, తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన్మయ్యని తనోజ్ని ఇంట్లో ఉంచి నేనైతే వెళ్ళి రిటర్న్ చేసేసాను. ఎందుకంటే మళ్ళీ మనకి టైం పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్దీ మళ్ళీ రిటర్న్ తీసుకోరు కదా, అందుకని ఇచ్చేసి నేను ఇప్పుడు మీరు ఇందాక వైట్ టాప్ చూసారు కదా అదైతే తీసుకున్నాను. సేమ్ అటువంటిదే తన్మయ్యకి అంతకుముందు కూడా ఉంది, కాకపోతే ఏంటంటే డైలీ యూజ్కైనా బాగుంటుంది కదా, అదైతే కొంచెం కంఫర్ట్గా ఉంది అని చెప్పేసి ఇక సేమ్ అదే టైప్ టాప్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నాను. అంటే తను అంతకుముందు వేసుకున్నవి దేనికి సూట్ అవుతుంది అని చూసి అవన్నీ కూడా సెట్ చేసి ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను. చూసారు కదా, ఇక ఈవినింగ్ తనోజ్ వచ్చేసి పైన డాబా మీద బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేసాడు నాకు. ఇవన్నీ కూడా మడతలు పెట్టాలి. ఇవైతే ఏంటంటే తన్మయ్ క్లోత్స్, అవన్నీ ఇప్పుడు కొత్తవి తీసుకొచ్చాను కదా వాటికి సెట్స్ అనమాట. అవన్నీ కూడా సెట్ చేసి ఇక తన కబోర్డ్లో అయితే పెట్టేశాను. ఇక నెక్స్ట్ ఇక నాకు ఈవినింగ్ వర్క్ అనమాట. ఈరోజు నేను మీతో షేర్ చేసేది ఈవినింగ్ టు నైట్ రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మనం బయటికి వెళ్ళామని, లేదు అంటే ఎటన్నా ఒంట్లో బాగోలేదని, లేదంటే ఇంకేదన్నా పని ఉందని చెప్పి ఇంట్లో వర్క్ గినక ఆపామనుకోండి చాలా అయిపోతాయి కదా. ఆల్రెడీ నాకు ఈరోజు అంట్లయితే వాష్ చేసుకోలేదు నేను. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు ఇవన్నీ ఆరేసి ఉన్నాయి కాబట్టి ఇక ఈ పనులు అయితే చేస్తూ ఉన్నాను. అంట్లయితే చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను నేను మీకు. ముందుగా అయితే బట్టలన్నీ కూడా మడతలు పెట్టుకొని కబోర్డ్స్లో అయితే సర్దేసుకుంటున్నాను. Wishing you were here, sweet atmosphere. The sun is going down and I am getting wild. It's sun are going down, my intentions are mild. You know it, babe, I'm a dangerous woman, but I just wanna make you feel like a real man. You know it, babe, sometimes I'm scared of you. I love you. I just wanna get. హే గాయ్స్, ఇప్పుడైతే బట్టలన్నీ కూడా మడతలు పెట్టేసుకున్నాను. ఇవాళ బయటికి వెళ్ళొచ్చాను కదా, ఈరోజు బయటికి వెళ్ళొచ్చాను కదా. ఇందాక చెప్పాను కదా నేను మీతో డ్రెస్ చేంజ్ చేశాను అని చెప్పేసి, అంటే మార్చడానికి వెళ్ళాను. నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను దోసల పిండి అయితే పట్టాను. కొద్దిగా టీ పెట్టుకున్నాను. ఏంటో హెడేక్గా అనిపిస్తూ ఉంది. కొన్ని సరుకులు కూడా ఉన్నాయి సర్దాల్సినవి, అవి కూడా సర్దాలి. ఇక కిచెన్లో ఈరోజైతే పని అంతా పెండింగ్ ఉంది. అంట్లో అవన్నీ అలా ఉంచేసాను. నెక్స్ట్ ఇక నేను టీ వేడి చేసుకుంటున్నాను. ఆల్రెడీ తాగాను ఒకసారి టీ, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొంచెం వేడి చేసుకుందాము. ఈరోజు టీ బాగా కుదిరింది అనమాట, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక లైట్గా కొద్దిగా హెడేక్ వస్తున్నట్టుగా అనిపించింది, అందుకని ఇక నేను టీ వేడి చేసుకుంటే బాగుంటుంది కదా. అందులోనూ నిద్ర వస్తూ ఉందన్నమాట తొందరగా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది. ఇంకా నేను వంట ప్రిపరేషన్ ఏం చేయలేదు, అంటే రైస్ పెట్టాలి. ఇక సరే ఎట్లాగూ పనిలో ఉన్నా కదా, అంటే బిజీగా ఉన్నా కదా, అందుకని ఇక నేను రైస్ అయితే నానబెట్టలేదు. టీ తాగేసి రైస్ నానబెట్టేసి నేను తన్మయ్య స్నానం చేసేసేయాలి. ఈలోపు తన్మయ్య అయితే వర్క్ చేసుకుంటా ఉంది. ఈరోజు మందిరం దగ్గర కొన్ని అంటే ఇవి ఇత్తడి సామాను పూజ దాంట్లో నుంచి తీసాను, అంటే వాష్ చేద్దామని చెప్పేసి తీసి బయట పెట్టాను. ఇవన్నీ వాష్ చేసుకోవాలి రేపు. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నారు మీరందరూ? నేనైతే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర ఇంకా షుగరు, ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట. వాటిని కూడా జాగ్రత్తగా చూసి పెట్టాలి.
ఇప్పుడైతే టీ తాగేసి ఇక నేను కొద్దిగా పని అనేది స్టార్ట్ చేసేద్దాము. అంటే ఇక పని ఏం లేదు, ఒకసారి వ్యాక్యూమ్ చేయాలి. ఇక టీ తాగాను కదా, కొంచెం ఫ్రెష్గా అనిపించింది. ముందు రోజు తోమిన అంట్లన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి కదా, అవన్నీ కూడా షెల్ఫ్లో సర్దేసుకుంటున్నాను. అప్పుడైతే ఏంటంటే మళ్ళీ ఇంకా అంట్లు చూపించాను కదా మీకు, అవి ఈ లోపుగా ఏదో ఒక టైంలో చూసి అయితే తోమేస్తాను. ఎందుకంటే ఎక్కువ అంట్లు ఉంటే మళ్ళీ మార్నింగ్ టైం కుదరదు కదా, హడావుడైపోతుంది. ఇప్పుడైతే అంట్లన్నీ సర్దేసుకున్నాను కదా, ముందుగా వ్యాక్యూమ్ చేద్దాం అనుకున్నానండి. ఏమైందంటే డైనింగ్ టేబుల్ మీద నేను మొన్న డీమార్ట్కి వెళ్ళానని చెప్పాను కదా మీకు, అవన్నీ కూడా ఏంటంటే చెరిగిపోద్దాం అన్నట్టుగా డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేశాను అనమాట. అవన్నీ మెస్సీగా ప్యాకెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఎట్లాగో వ్యాక్యూమ్ పెట్టాలి కదా అని చూసారు కదా, ఇంట్లోనే చెరిగేస్తున్నా. ఎందుకంటే ఎట్లా వ్యాక్యూమ్ పెడతాను కదా, మళ్ళీ వీటిని బయట తీసుకెళ్ళి చెరగడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఈ గోధుమలు నేను డీమార్ట్లో తీసుకున్నానండి. ఇవి ఏంటంటే చెరిగేసి డబ్బాలో పోసి ఉంచుతాను. ఇవి ఆల్రెడీ తెచ్చి కూడా 1 వీక్ అవుతుంది సుమారుగా. ఇవి ఎవరికి వీలైతే వాళ్ళు ఇక పిండి దగ్గరికి అంటే మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకొచ్చేస్తారు. ఎందుకంటే నాకు హ్యాండీగా ఉంటుంది కదా, పిండి రెడీగా ఉందనుకోండి ఎప్పుడంటే అప్పుడు చపాతీలు కానీ పూరీలు కానీ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దాదాపు 3 kgs అయితే తీసుకొచ్చాను గోధుమలు. ఇవన్నీ కూడా చెరిగేసి 2 డబ్బాలకైతే పోసేసాను. నెక్స్ట్ ఇక అటుకులు అవన్నీ ఇంకా కొంచెం సరుకులు ఉంటాయి కదా, కందిపప్పు అలాంటివి, అవన్నీ కూడా చెరిగి వాటి జార్స్లో అయితే పోసేసుకుంటున్నాను. You don't even know me like that. Are you pressed for time? Put you in my mind. Come a little closer like that. Staying up all night, throwing drinks back. Blue eyes smiling while you're cursing. I admit it's working. You're working. Don't care, you're crazy, it's perfect. Shaky and I'm slurring, 'cause I'm nervous. It's you. It's you. Oh, you. The second I saw you, I'm nervous that it's you. I'm nervous. అయిపోయిందా రాయడం, చదవడం అయిపోయిందా? ఇప్పుడైతే నేను పీవీపీ మాల్ నుంచి వస్తూ మార్కెట్ 99కి మళ్ళీ వెళ్ళాను. ఏంటంటే ఫ్రూట్ జ్యూస్లు ఆల్రెడీ తన్మయ్ పాపం నిన్న అడిగిందనమాట. తనకి చాక్లెట్స్ అవి తీసుకున్నాను కదా అని జ్యూస్లు అయితే తీసుకోలేదు. ఇక అక్కడ దాకా వెళ్ళాను కదా, ఎందుకో సర్లే తాగుతారు కదా పిల్లలు అని అనిపించింది నాకు. అందుకని మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇవైతే తీసుకొని వచ్చాను. ఇక ఓన్లీ ఇవి మాత్రమే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదండి. ఎందుకంటే వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒక ఐటెం అయితే తీసుకురావాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను. ఇక ముందైతే నేను మ్యాక్సిమం కొనను అని చెప్పి అప్పటికి మళ్ళీ వెళ్ళి కొనాల్సి వచ్చింది. ఇక నాకు అదే అనిపించింది, కొనొద్దు అంటూనే మళ్ళీ కొంటూ ఉన్నానని చెప్పి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను వ్యాక్యూమ్ అయితే చేసేసుకుంటున్నాను. Vibe right, don't feel like having a Bud Light, a tequila with some salt and lime. Oh my, am I alright? Thanks for asking, doing just fine. Can I say that you're looking real nice? We'll love to chat right now before I get high. When you gaze into my eyes, I feel like I'm on cloud 9. You bang harder than 4th of July. I think I can go all night, yeah. The way you bite your lips, blush and smile.
so stunning. I've been feeling nothing lately when without you. I know that something special made me think about you. About you, you, you. About you, you, you. ఇప్పుడైతే బట్టలు అవన్నీ కూడా ఆరేసాను. వెంటనే టవల్స్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ నేను వాషింగ్ మిషన్ ఒక లోడ్ అయితే ఆన్ చేశాను. ఎందుకంటే రేపు మార్నింగ్ ఆరేయడానికి అనమాట. అందుకని ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఒక లోడ్ ఆన్ చేశాను. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను కదండి. ఇక ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది డిన్నర్కి. ఇప్పుడు చూసారా ఏ పని పెట్టుకున్నానో. మైండ్ అయితే అస్సలు పని చేయట్లేదు నాకు. ఏంటంటే ఇక ఎట్లాగో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఒక లోడ్ వేసేసాను కదా, మళ్ళీ అంట్లన్నీ అలానే ఉండిపోతే ఎలాగా, రేపు ఎట్లాగో తనోజ్కి స్కూల్ లేదు. ఇక అందుకని సర్లే కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ముందైతే ఈ అంట్లు క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇక పిల్లలు ఎట్లాగో జ్యూస్లు చాక్లెట్స్ అవి ఇవి తింటూనే ఉన్నారు కదా. ఇక అందుకని నేను డిన్నర్ పక్కన పెట్టేశాను అనమాట. ఓన్లీ రైస్ ఒకటి వండుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ వండేసాను రైస్. ఇక తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కూడా కొంచెం స్ప్రే చేశాను లిక్విడ్. నెక్స్ట్ అంట్లు కూడా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద చూసారు కదా అన్ని నీళ్ళు అనమాట. ఇవి నేను అంట్లు వాష్ చేసినప్పుడు చైర్ అక్కడ పక్కన చూసారు కదా, చైర్లో నేను ఈ విధంగా స్టాండ్ పెట్టి అన్ని బోర్లు ఇచ్చేస్తాను. అందుకని ఏంటంటే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఇక నైట్ కూడా కొంచెం తడిచినట్టు అయిపోయింది. మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చాను. ఈరోజు అయితే అన్ని డబల్ పనులండి. ఎంత అసలు విసుగు వచ్చేసిందో నాకు. ఇక ఫైనల్గా నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ డేకి నేను అంటే కిచిడీలు ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నప్పుడు ఈ పెసర్లు ఇలాంటివి వేస్తూ ఉంటానన్నమాట. పిల్లలకి కొంచెం హెల్దీగా ఉంటుంది కదా అని. ఇక ఈరోజు అయితే శనగలు, పెసర్లు, అలానే బాదాంలు కూడా నానబెట్టాను. చూసారు కదా, ఇవన్నీ కూడా నానబెట్టుకున్న తర్వాత ఇక డిన్నర్ అయితే చేసేసేయాలి. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా. ఒక్కొక్క రోజు ఈ విధంగానే హెవీగా ఉంటుందండి వర్క్. చెయ్యొద్దు అనుకుంటూనే తలనొప్పి వస్తుందేమో అని భయపడుతూనే పనులు పెండింగ్ పెడితే మళ్ళీ ఎవ్వరు చేయరు కదా, నా పని నేనే చేసుకోవాలి అని చెప్పేసి కాంప్రమైజ్ అవుతూ పని అయితే ఈ విధంగా ఉంటుంది. ఎంత వర్క్ అయినా సరే నాది నేనే చేయాలి కాబట్టి తప్పదు. కాబట్టి ఇక చేస్తూనే ఉంటానన్నమాట. టైం చెప్పాను కదా మీకు, 24 గంటలు కూడా సరిపోవట్లేదు అనమాట టైం అనేది. ఇక నుంచి డిఐవైస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం మైండ్కి రిలాక్స్గా ఉంటుంది కదా. ఈ మధ్యన అన్ని ఇయే పనులు సరిపోతూ ఉన్నాయి. ఈ ఇంట్లో పనులు చేసి బోర్ కొట్టేస్తుందండి నాకు. ఇన్స్టాగ్రామ్ని కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఫైనల్గా డిన్నర్ చేస్తున్నాం లేట్గా.